నేడు మనిషికి నిన్నటిని జ్ఞాపకం చేసుకోవాలంటే భయం, రేపు తలంచుకుంటే భయం, నేడంటే చచ్చేంత భయం. భయం భయం భయం. నేడు అనేక భయాలు, అన్ని భయాలే. ఎత్తంటే భయం ఆక్రోఫోబియా, విశాల స్థలం అంటే భయం అగోరోఫోబియా, రక్తం అంటే భయం హెమాటోఫోబియా, నీరంటే భయం హైడ్రోఫోబియా, జనం అంటే భయం ఓక్లోఫోబియా, ఒంటరితనం అంటే భయం మోనోఫోబియా, రోగం అంటే భయం పాథోఫోబియా, మరణం అంటే భయం థానస్టోఫోబియా. ఇలా మానవుడు నేడు ప్రతిదానికి భయపడుతున్నాడు. అది అతడు తప్పించుకోలేనిది. కారణం, అతడు దేవుని ఆజ్ఞను త్రోసివేసి పాపము చేసి దేవునికి దూరమై ఒంటరి అగుటబట్టి. పాము కాటు కన్నా ఎక్కువ మంది పాము కాటు అంటే భయానికి మరణిస్తారంట. ఎందుకంటే పాములు ఒక 600 రకాలుంటే అందు ఒక డజను మాత్రమే విషపూరితమంట. అయినా ఏ పాము కరిచినా అధికులు భయంతో మరణించడమే మనం చూస్తాం. దానికి కారణం భయమేనని మానసికవేత్తలు అంటున్నారు. కరోనా కన్నా దాని భయమే అనేకులను చంపింది. భయపడవలసింది దేనికో వాక్యం తెలియజేస్తాం. మానవుడు దేనికి భయపడాలో దానికి భయపడలేదు, దేనికి భయపడనవసరం లేదో దానికి భయపడుతున్నాడు. భయపడవద్దని దేవుని వాక్యం సెలవిస్తాం. రేపును మార్చలేము, భయాన్ని వేడలేము. దేవుని మాట, ఆయన శక్తి, ఆయన మంచితనం ఎరుగుటే భయానికి నిజమైన ముందు. వాక్యం అంటోంది, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యంకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హెబ్రీ పత్రిక 2:15 నీ భయంలో నీతో నుండా నీ దేవుడే దిగి వచ్చాడు. భయపడుకు అని 365 సార్లు దేవుని వాక్యం ముందు వ్రాయబడింది. అంటే ఆయన ప్రతిదినం నీతో ఒక మాట చెప్పుచున్నాడు, అది భయపడకు. ఆయన వాగ్దానం ఏమంటే, ఇదో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ధైర్యపరిచే దేవుని మాటలు, దేవుని వాక్యము ఏమంటే, ఒకటి, ఆయన నీ వెలుగు, నీ రక్షణ, భయపడకు. కీర్తన 27 మొదటి చరణంలో దేవుని వాక్యం అంటోంది, యెహోవా నాకు వెలుగు, నా రక్షణ, నేనెవరికి భయపడుతున్నా అంటుంది. దేవుని వాక్యం సెలవిచ్చేదేమంటే ఆయన వెలుగు, కాబట్టి భయపడవలసిన పని లేదు. చీకటికి భయపడొద్దు. ఆయన నీ రక్షణ కాబట్టి ప్రమాదానికి భయపడొద్దు, నాశనానికి భయపడొద్దు. ఆయన తన గుడారపు మాట నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును అంటాడు కీర్తనకాడు 27:5. ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా నుండు అంటాడు 14వ చరణంలో. ఈ మాటలు మనకు ధైర్యాన్ని ఇచ్చేవి. దేవుడు మనకి ఏమై ఉన్నాడో దానిని బట్టి మనకు బహు ధైర్యము కలగవలేము. రెండోది, ఆయన నీకు సహాయకుడు, భయపడకు. కీర్తన 118:6-7 చరణములలో యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అంటాడు కీర్తనకారుడు మంచి ధైర్యంతో. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు అని అంటాడు. అదే రీతిగా ఎంత అద్భుతమైన సహాయము, ఎంత గొప్ప సహకారి. ఆయన మన పక్షమునుంటే మనుషులకు ఎందుకు భయపడాలి, పరిస్థితులకు ఎందుకు భయపడాలి, కాలంకి ఎందుకు భయపడాలి, చెడుకి ఎందుకు భయపడాలి? ఏ భయము ఏమీ చేయలేదు, దేవుని అభయము మనకున్నది. యెషయా భక్తుడు రాస్తూ అంటాడు 41:10, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నీకు సహాయం చేయవాడు నేనే అని
ప్రభు సెలవిచ్చినని వ్రాస్తాడు. తోడై ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడే తోడు, దేవుడే సహాయము. దేవుని సహాయం నీకున్నది కాబట్టి నువ్వు భయపడొద్దు. మూడవదిగా ఆయన పోషకుడు భయపడొద్దు. మత్తయి సువార్త 10:31లో దేవుని వాక్యం అంటుంది, గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆయన మన ప్రాణములను పోషించువాడు, ఆయన మనల్ని సంతృప్తిపరచువాడు. సృష్టికర్త అయిన దేవుడే తండ్రిగా నుండి పోషించు బాధ్యతను తీసుకుంటున్నప్పుడు భయపడవలసిన పని ఏముంది? ఆయన పోషకుడై ఉన్నాడు. ఎడారి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆహారం ఇచ్చుటకు భూమికి కాదు ఆకాశమునకు ఆయన ఆజ్ఞాపించాడు. ఆకాశము ఆహారమును కురిపించింది. అతి గొప్ప దేవుడు మనకున్నాడు. నాలుగవదిగా ఆయన వాగ్దానం చేశాడు, భయపడకు. హెబ్రీ పత్రిక 13:5లో వాక్యం అంటుంది, నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఆయన స్వయంగా చెప్తున్నాడు కదా. తన వాక్యం ఇచ్చాను కదా, తన మాట ఇచ్చాను కదా, వాగ్దానం ఇచ్చాను కదా, తన నిబంధన మనతో చేశాను కదా. భయపడొద్దు. తృప్తి లేని జీవితపు పరుగు అభద్రతని కలిగిస్తుంది. ఆయన కలిగిన జీవితము బహుధైర్యాన్ని, భద్రతను మనకిస్తుంది. ఐదవదిగా ఆయన ఆత్మ కలిగి ఉన్నాము, భయపడొద్దు. రోమపత్రిక 8:15 భక్తుడు అంటాడు, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ అబ్బా తండ్రి అని మొరపెట్టు దత్తపుత్రాత్మను మనం పొంది ఉన్నాము. కాబట్టి మనము దత్తపుత్రులము గాన, దేవుని ఆత్మను కలిగి ఉన్నాం గాన, అబ్బా తండ్రి అని పరమ తండ్రికి మొరపెట్టుచున్నాం గాన భయపడవలసిన పని లేదు. కుమారుడికి ఎందుకు భయము? అన్యుడు భయపడవలెను కానీ ఆయన పిల్లలుగా నుండుట గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఆయనను అంగీకరించుట గొప్ప అభయమునిస్తుంది. ఆయనందు విశ్వాసము గొప్ప బలమును, ధైర్యమును మనకిస్తుంది గాన ఆయన ఆత్మను కలిగి ఆయన ఆత్మ సహాయం చేత మొరపెట్టుచు భయము లేక ఉందాము. వాక్యానుసారమైన భయము లేదా భయము ఎప్పుడు మంచిదో తెలుసుకున్నాం. భయం ఎప్పుడు మంచిది అని అంటే దేవునికి భయపడుట మంచిది. అపోస్తల కార్యాల గ్రంథం 4:31 ప్రజల మహాసభ ఎదుట అపోస్తలులు ధైర్యంగా మాట్లాడుట వారు ఎరిగిన సత్యము, వారికి గల నిరీక్షణ, వారిని ప్రేరేపించినటువంటి దేవుని ఆత్మయే కారణము. దైవ భయము జ్ఞానమును, జీవమును మరియు ధైర్యమును కలిగించునని మనం ఎరుగుచున్నాము. ఆది సంఘం మరణానికి కూడా అందుకే భయపడలేదు, హింసలకు వెరవలేదు. వారు దేవునికి భయపడ్డారు కాబట్టి, దేవుని సన్నిధిని దగ్గరగా బాహాటంగా అనుభవించారు కాబట్టి వారు కూడిన స్థలములు కంపించాయి. అదే వారు దైవ భయము కలిగి ఉండటకు కారణము. రెండవది వాక్యానుసారమైన భయము ఏమిటంటే, లేదా భయము ఎప్పుడు మంచిది అంటే, 2 పాపభీతి మంచిది. అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరాల తిరుగుబాటు, మరణము, తర్వాత అన్యజనులలో సైతము పాపభీతి కలిగిందట. మరి దేవుని బలమైన సన్నిధి ఎరిగినచో దైవ భయంతో పాటు పాపభీతి కలుగును. దైవ భయము మరియు పాపభీతి 2 కూడా మనిషికి అత్యవసరము. మూడవదిగా తీర్పు భయము మంచిది. మనిషికి తీర్పును గూర్చిన భయం మంచిది. హెబ్రీ పత్రిక 10:31 వాక్యం హెచ్చరిస్తూ అంటోంది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము,
ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు గాన పాపమునకు తీర్పు తీర్చును. నేడు అన్నిటికీ భయపడు మానవుడు తీర్పుకు భయపడకపోవడానికి కారణం దేవుడు లేడని, అందుచేత తీర్పు రాదని మనిషి తలంచటమే. దేవుని ఎదుట తీర్పుకు నిలబడవలసి వస్తే మరి మానవుడు ఏమి జవాబిస్తాడో, భయముతో ఎంత వణుకవలసి వస్తుందో ఎరగవలసి ఉంది. చివరిగా దైవ భయములోని ఆశీర్వాదములు తెలుసుకుందాము. దైవ భయం యొక్క ఆశీర్వాదం ఏమంటే మొదటిగా జ్ఞానము. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం, కీర్తనలు 111:10లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అంటుంది వాక్యం. జ్ఞానము భయం అధిగమించే మార్గాన్ని చూపిస్తుంది. అయితే దైవ జ్ఞానం అంటే దేవుని దృక్పథం నుండి జీవితమును చూచుట. దేవుని దృక్పథము నుండి పరిస్థితులను చూసి మనుషుడు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉంటాడు, శ్రేష్టంగా జీవించగలుగుతాడు. రెండవది జీవము. దైవ భయము జీవము. సామెతల గ్రంథం 14:27, 19:23 వచనాల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అని మరియు జీవ సాధనము అని, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరణం భయపెడుతుంది. అయితే మరణ భయం కలిగినప్పుడు జీవాధిపతిని దర్శించు బహు ధైర్యం కలుగుతుంది. దైవ భయము గొప్ప జీవమును కలిగిస్తుంది. మూడవదిగా దైవ భయము ధైర్యం ఇస్తుంది. సామెతలు 14:26లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును అని దేవుని వాక్యం సెలవిస్తాను. ఎందుకంటే అట్టివాడు శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తాడు గాన కీడుకు భయపడడు. బహు ధైర్యం కలిగి ఉంటాడు కాబట్టి దేనికి భయపడవలసిన పని లేదు. నాలుగవది సమృద్ధి. కీర్తన 34:9లో ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదని వాక్యం సెలవిస్తాను. దేవుని యందు భయభక్తులు కలిగిన వానికి ఏమీ కొదువు కలగదంట, సమృద్ధి కలుగుతుందంట, సంతృప్తి కలుగుతుందంట. అందుకే కీర్తనకారుడు దావీదు భక్తుడు 23:1లో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటాడు. లోటు భయపెడుతోందా? సమృద్ధినిచ్చు దేవుని వద్దకు భయపడకుండా భయం చెందక దేవుని ఆశ్రయించినట్లయితే సమృద్ధి మరియు సంతృప్తి మానవ జీవితానికి కలుగుతుంది. ఐదవది దైవ భయము ధన్యత లేదా దీవెన. కీర్తన 112:1లో యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అంటుంది వాక్యం. ఆయన యందు భయభక్తులు గలవాడు ధన్యుడంట. అచ్చివాడు దేవుని ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందిస్తాడు, సంతోషము కలిగిన జీవితాన్ని జీవిస్తాడు. దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించుటతో పాటు ఈ లోక అగచాట్ల మీద తన దృష్టి నిలపక దేవునిపై తన దృష్టి పెడతాడు. ఆయన మాట వానికి శ్రమలలో ఆదరణని కలిగిస్తుంది. ఆరవదిగా దైవ భయము భద్రతనిస్తుంది. ద్వితీయోపదేశకాండం 6:24లో మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగును అంటుంది వాక్యం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన అనుసరించినట్లయితే క్షేమం అంట. భయము వీడి క్షేమప్రదాత అయిన ప్రభు వద్దకు వచ్చినట్లయితే భద్రత ఉంది. మరి క్షేమంగా నీవు ఉంటావని తలిస్తే ఇక నీవు భయపడాల్సిన పని లేదు కదా. చివరిగా దైవ భయము దైవ సహాయము పొందుకోవడానికి కారణమవుతుంది. కీర్తన 115:11లో
యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మికించుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడము. దేవుని యందు భయభక్తులు గలవారు ఆయనపై నమ్మిక ఉంచుతారు, ఆయన సహాయాన్ని పొందుకోగలుగుతారు. సహాయము దొరకదంటే భయపడతాం, సహాయం కలుగునంటే భయపడవలసిన పని ఉంది. దేవుడు నీకు సహాయకుడు కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. మరి దైవ భయము ఆశీర్వాదం అయితే, లోకానుసారమైన భయము అది దుఃఖకరము. భయము బ్రతికినివ్వదు, చావనీయదు. అయితే భయమును వీడి బయటికి రావడం మన వల్ల కాదు. బలవంతుడైన దేవుని సహాయము మనకు కావాల్సిందే. ఆయన ఆశ్రయించడమే ప్రతి విధమైన భయమును అధిగమించడానికైనా పరిష్కారం. ఆయన ఆశ్రయించడానికన్నా మన సమస్యకైన పరిష్కారం మరొకటి లేదు. ఆయనతో నుండిపోవడం గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మరణానికి కూడా భయపడవలసిన పని అప్పుడు ఉండదు. ఆయన మరణమును మరియు మరణ భయమును జయించుట మాత్రమే కాకుండా నీవును జయించుమని ఆయన నీకు సెలవిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. నిత్యత్వం నిన్ను విడివడు ఎడబాయుడుగాన భయముని వీడి ఆయన రక్షణ యందున్న అభయమును వేడు. గొప్ప ధైర్యము నీ జీవితంలో కలుగుతుందని దేవుని వాక్యము నిన్ను కౌన్సిల్ చేస్తుంది.